మీరంతా నన్ను ఇంటి పని మనిషిని అనుకుంటున్నారా? ఇంటి ప్రతి పని నేనే చెయ్యాలా ఏంటి? మీ అమ్మ 1వ నెంబర్ పని దొంగ, అస్సలు పని చేయదు. నువ్వు బాధపడకు, నేనిప్పుడే వెళ్లి ఆమెతో మాట్లాడతాను. సుధీర్ తన తల్లి గదిలోకి వెళ్తాడు. అమ్మా, నీకు స్వప్న ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి గిన్నెలతోము, ఆ మాత్రం పని చేయలేవా? బాబు, నేను ముసల్దాన్నయ్యాను, ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను. నా మోకాలు నడువుల్లో నొప్పేస్తోంది. అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. ఆ మాటలన్నీ వింటుంది. ఈ కుంటి సాకులన్నీ ఆపు. నాకు బాగా తెలుసు, నీ స్నేహితురాలతో పార్క్ లో తిరగడానికి వెళ్తావే, అప్పుడు నీ కాళ్ళల్లో నడువుల్లో నొప్పేయడం లేదా? 1వ నెంబర్ పని దొంగ. స్వప్న, నేను జీవితాంతం పనిచేశాను, పోనీ ఓ పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఆహాహా, ఇంట్లో చెట్లకి ఏమన్నా డబ్బులు కాస్తున్నాయా? అయినా నువ్వుండగా మరో పని మనిషి ఎందుకు పెట్టుకోవాలి నేను? నోరు మూసుకొని పోయి గిన్నెలు తోము. పాపం కౌసల్య తన కొడుకు కోడలు చెప్పినట్టే చేస్తుంది. తప్పనిసరి గిన్నెలన్నీ తోమేస్తుంది. స్వప్న కౌసల్య ఒక్కగానొక్క కోడలు అయినా కూడా ఆమె అత్త పట్ల చెడుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తర్వాతి రోజు, స్వప్న 10 అవుతుంది, టిఫిన్ అయితే పెట్టమ్మా, మందులు కూడా వేసుకోవాలి. స్వప్న వంటగది నుంచి అరుస్తుంది. తెస్తున్నా, ఈ ముసలిదాంతో చస్తున్నా. ఇదిగో టిఫిన్. కానీ ఇది కేవలం రోటీ మాత్రమే, కూర లేదా అమ్మా? వట్టి రోటీ ఎలా తినాలి? ఈ రోజు అదైనా దొరికింది, నీకు సంతోషించు. నేను కూర వండాను, అది సుధీర్ ఆఫీస్ కి తీసుకెళ్లాడు. ఇక చట్నీని అడగకో. టమాటా ఎంత రేటో తెలుసా? కొంచెం టీ ఇవ్వమ్మా, అందులో ముంచుకొని తింటాను. పోనీ. ఈ ముసలిది వదిలేలా లేదు. సరే తెస్తాను, ఏదో పెట్టింది తినక ఏంటో ఇగ్గోల. స్వప్న కోపంగా వంటగదిలోకి వెళ్లి టీ చేస్తుంది. కానీ దానిలో కడుపు నొప్పి మందు కలుపుతుంది. ఏ ముసలిదానికి టీ తాగాలని ఓ తెగ ఆరాటంగా ఉంది కదా, ఇప్పుడు ఇంకోసారి టీ అడగదు చాచిన. స్వప్న టీ తీసుకెళ్లి తన అత్తకిస్తుంది. అది తాగడంతోనే ఆమె కడుపులో బాగా నొప్పి వస్తుంది. కడుపులో నొప్పి ఏంటి? అది చూసి స్వప్న మనసులో నవ్వుకుంటుంది. ఆపై అంటుంది, ఆహాహా, మొదలైందా ఈ ముసలిదాన్ని డ్రామాలు? నాకు బాగా తెలుసు, తిన్నాక గిన్నెలు తాగకుండా ఎగ్గొట్టడానికే ఈ నాటకం అంతా. కానీ ఈ నాటకాలన్నీ నా దగ్గర చలో, పోయి గిన్నెలై తోము. కౌసల్య తన కోడలికి ఎదురు చెప్పలేక వెళ్లి గిన్నెలన్నీ తోమేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి స్వప్న ఆమెకు సామాన్ల లిస్ట్ ఇస్తూ చెబుతుంది, సరే వెళ్ళు, మనోహర్ గారి దుకాణం నుంచి రేషన్ తీసుకొని రా. కానీ స్వప్న, నేను ఒక్కదాన్ని అన్ని సామాన్లు ఎలా మోయగలను? పైగా నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఒక పని చెయ్యి, సుధీర్ బాబుకు చెప్పు, తన ఆఫీస్ నుంచి వస్తా తీసుకొస్తాడు. ఆహా అత్తయ్య, పాపం ఆయన రోజంతా పని చేసి కష్టపడి వస్తూ ఉంటే అతను ఇంకా కష్టపెట్టమని నాకు చెబుతున్నారా? మీకు పని నుంచి తప్పించుకోవాలని కదా ఏదో ఒక సాకు. త్వరగా వెళ్లి రేషన్ పట్టుకురా. చేసేదేమీ లేక కౌసల్య ఇక రేషన్ కోసం అని చెప్పేసి దుకాణం వెళ్తుంది. లిస్ట్ లో ప్రకారమే షాప్ అతను సామాన్లన్నీ కట్టి కౌసల్యని అడుగుతాడు, అమ్మా, మీరు ఇన్ని సామాన్లు ఒక్కరే మోయగలరా? ఒకవేళ నేను తీసుకెళ్లలేకపోతే నా కోడలు నన్ను నానా మాటలు అంటుంది, నన్ను బతకనివ్వదు. నిజం చెప్పాలంటే ముఖేష్ అన్నయ్య బతుకున్నప్పుడు మిమ్మల్ని మహారాణిలో చూసుకున్నారమ్మా. కానీ మీ కొడుకు కోడలు మీకు ఈ గతి పట్టించారే. ఏం చెయ్యను మనోహర్, నుదిటి రాత తప్పించుకోలేంగా. కౌసల్య సామాన్లు తీసుకుని ఇంటి వైపుకు నడుస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఆమె బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. ఆమె మోకాలకు దెబ్బలు తగులుతాయి. అప్పుడు పక్కింటి ఆవిడ ఒకరు ఆమెకు సాయపడి ఆమె ఇంటి వద్దకు ఆమెను తీసుకెళ్తుంది. ఆమె వెళ్లడంతోనే కౌసల్యపై అరుస్తుంది స్వప్న, నాకు బాగా తెలుసు ఇదంతా మీ డ్రామా, కావాలని జనాల్లో మమ్మల్ని విలన్ చేయాలని. ఇక వెళ్ళండి, వెళ్ళి ఆ వంకాయలు కోసివ్వండి నాకు. పాపం కౌసల్య గదిలోకి వెళ్లి వంకాయలు తరగడం మొదలు పెడుతుంది. కానీ ఆమె తరగబోయే వంకాయ ఎగిరి కిందకు దూకుతుంది. ఎంత పట్టుకున్నా మళ్ళీ వంకాయ కిందకు దూకుతుంది. ఓరి దేవుడా, నా కొడుకు కోడలు పెట్టే ఇబ్బంది చాలదా? ఇప్పుడు ఈ వంకాయ కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. ఎన్నిసార్లు పట్టుకోనని పైన పెట్టేది వీటన్నిటిని. మీరు ఇబ్బంది పడకండి, మేము మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, బదులుగా మీ బాధ తీర్చాలని వచ్చాం. ఇదే మాయా, కింద పట్టడం వల్ల నా తలకి దెబ్బ తగ్గలేదు కదా?
లేదు లేదు, మేమందరం మీకు సాయం చేయడానికి వచ్చాం. నిన్న మీ వంటగదిలోకి వచ్చినప్పుడు మీ కొడుకు కోడలు మీతో తప్పుగా ప్రవర్తించడం చూసాం. అమ్మతో అలా ప్రవర్తించడం కరెక్టేనా? పైగా మీ కోడలు మీరు తాగే టీలో కడుపు నొప్పి మంది కలపడం చూసాం. ఏంటి, నా కోడలు మందు కలిపిందా? హా అవును. ఇక మీరు చూడండి, వాళ్ళని మేమేం చేస్తామో. చిన్నతనంలో మీ బిడ్డను మీరు లాలించి పోషించి ఉంటారు. అలాంటి మిమ్మల్ని అలాగే ఇప్పుడు అతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మేము చూపిస్తాం ఎలా చూసుకోవాలో. తరువాత ఆ వంకాయలు వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి వెళ్తాయి. పదండి బ్రదర్స్. అహో, అలాగే అలాగే అలాగే. వంకాయలన్నీ తమ చేతిలో కర్రలు పట్టుకొని వెళ్లి ఆ ఇద్దరు భార్యాభర్తలను కట్టడం మొదలు పెడతాయి. అరే, ఏంటి మమ్మల్ని కొడుతున్నారు? అయినా వంకాయలకు చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? వదలండి, మమ్మల్ని కాపాడండి. లేదు లేదు లేదు, మిమ్మల్ని మీ అత్తను క్షమాపణ కోరేంత వరకు వదలము. మీ అమ్మ నిన్ను చిన్నతనం నుంచి పోషించి జాగ్రత్తగా చూసుకుంటే ఆమెను జాగ్రత్తగా చూసుకోకుండా మమతని మర్చిపోతావా? ఇంకా స్వప్న, నువ్వు నిన్నెంత బాగా చూసుకుంది మీ అత్తయ్య, అంతా అలా ప్రవర్తిస్తావా? సరే, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అమ్మని క్షమాపణ అడుగుతాం. తప్పైపోయింది, అత్తయ్య పట్ల అలా ప్రవర్తించి తప్పు చేశాం. కౌసల్య వాళ్ళిద్దరిని క్షమిస్తుంది. ఆ తర్వాత ఆమె కొడుకు కోడలు ఆమెతో చక్కగా ఉంటారు. వారికి ఆ మాయా వంకాయలు కూడా సాయం చేస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఏది కోరినా సరే ఆ మాయా వంకాయలు వాటిని తక్షణం అలా ప్రత్యక్షమయ్యేలా చేస్తాయి. చిటికలో గిన్నెలన్నీ కూడా తోమేస్తాయి. రకరకాల వంటలన్నీ తెప్పిస్తూ ఉంటాయి. అలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. వచ్చేసావా? అమ్మా, త్వరగా ఏదైనా పెట్టు, చాలా ఆకలిస్తుంది. చెప్పు, ఏం తింటావు? అమ్మా, మ్యాగీ అయితే త్వరగా అవుతుంది కదా. నాకు తెలుసు నువ్వు మ్యాగీ అడుగుతావని. పద, చేతులు కాళ్ళు కడుక్కో. నేను ముందుగానే నీకోసం మ్యాగీ చేసి పెట్టాను. నిజంగానా అమ్మా? సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఈ కథ రియాది. ఆమెకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. తనెప్పుడూ తినడానికి వాళ్ళ అమ్మని మ్యాగీ అడిగేది. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా ఆమె మ్యాగీ చేసుకుని తింటూ ఉండేది. అలాగే కొంతకాలం గడిచింది. మరియు ఆమె వేరే ఊరు వెళ్ళి అక్కడే హాస్టల్లో జాయిన్ అయి చదువుకునేది. అప్పుడు ఒకరోజు, హలో రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, టిఫిన్ తింటున్నాను. కాలేజ్కి వెళ్ళాలి కదా. అబ్బో, ఏం స్పెషల్ మరి? అది అమ్మా, అది ఏంటంటే అది మ్యాగీ చేసుకుని ఉంటావు. అవునమ్మా, కొంచెం లేట్ అవుతుంది, అందుకే మ్యాగీ చేసేసుకున్నా. అరే మ్యాగీ పిచ్చిదానా, ఈ మ్యాగీతో నీ కడుపు ఎప్పుడు నిండుతుంది? కడుపైతే బాగానే నిండుతుందమ్మా, కానీ మనసే నిండట్లేదు. రియా హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి రేయి పగలు మ్యాగీయే తింటుండేది. మరింక ఏదీ నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇంకేదీ ట్రై కూడా చేయలేదు. కొంతకాలానికి ఆమె కాలేజ్ అయిపోయింది. ఆమె ఇంటికి రిటర్న్ అయింది. అప్పుడొకరోజు, చూడు, త్వరగా రెడీ అయిపో, సరేనా? ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? అయ్యో పిచ్చి పిల్ల, చెప్పాను కదా ఈరోజు మగపిల్లివారు వస్తున్నారు చూడ్డానికని. ఏంటమ్మా, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ముసలైన తర్వాత. పద, త్వరగా రెడీ అవ్వు. సర్లా చెప్పిన ప్రకారం ఆమె రెడీ అయిపోయింది. కుసుమ మరియు సుధీర్ ఆమెను చూడ్డానికి వచ్చారు. రియా అందాన్ని చూసిన వెంటనే సుధీర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరియు 2 నెలల తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత వారిద్దరూ బయటికి తినడానికి వెళ్తారు. అప్పుడు ఒక హోటల్లో, నీకేదంటే ఇష్టం? నేను రాజ్మా రైస్ తింటాను. అది ఇక్కడ మ్యాగీ దొరుకుతుందా? దొరకచ్చు, కానీ హోటల్కి వచ్చి మ్యాగీ తింటావా? తినకూడదా? సరే అయితే, సరే నీ ఇష్టం. ఆ రోజు సుధీర్కి అర్థమైపోయింది రియాకి మ్యాగీ అంటే చాలా ఇష్టమని. కానీ అది ఎంత ఇష్టమో ముందుకే అతనింకా తెలుసుకోవాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం, రియా చూడు, నీ పెళ్ళి అవ్వబోతుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం వండి పెడతావు? మ్యాగీయా? అరే, వంట చేయడం నేర్చుకో, లేదంటే అక్కడ మీ అత్తగారు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. సరే అమ్మా, రేపటి నుంచే నాకు వంట ఎలా చేయాలో నేర్పించు, సరేనా? రియాకి ఎప్పుడూ కూడా వంట చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. తను ఎప్పుడైతే రేపటి నుంచి వంట నేర్పించు అమ్మా అని అన్నదో అప్పుడే తల్లికి అర్థమైపోయింది తను ఏదో పిచ్చి పని చేయబోతుందని. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. మరియు మరుసటి రోజు రియాకు చెందిన 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చారు. సర్లాకు అర్థమైపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తను ఇంకేం వంట నేర్పించగలదు అని. సర్లా ఏమని భయపడిందో ఆఖరికి అదే జరిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది. కానీ
అసలైన స్టోరీ ఇప్పుడు మొదలయింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత. అమ్మా రియా, ఇలా రా తల్లి. ఏమైంది అత్తయ్య? పెళ్ళైన 2వ రోజు కోడలు వంట చేయడం మా ఇంటి ఆనవాయితీ. ఈరోజు సుధీర్, పెద్దనన్న, పెద్దమ్మ భోజనానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఒక పని చేయి. మంచిగా ఒక 2-3 కూరలు వాళ్ళ కోసం తయారు చెయ్యు. నీకు కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. వద్దు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఆ క్షణం రియా వాళ్ళ అత్తగారికి ఓకే చెప్పింది. ఇప్పుడు తనకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె మ్యాగీ తప్ప ఇంకేదీ చేయలేదు. ఆమె కిచెన్లోకి వెళ్లి వెంటనే ఫోన్ ఆన్ చేసింది మరియు వేర్వేరు రెసిపీలు చూస్తుంది. ఆమె డిసైడ్ అయింది ఫోన్ చూసి ఒక 3-4 రకాలు చేసేద్దామని. ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె కొంత సమయానికి అలసిపోయింది. అన్నం మాడిపోయింది. మటర్ పనీర్లో మటర్ అయితే ఉంది, కానీ పనీర్ మొత్తం పేస్ట్ అయిపోయింది. పెరుగు పులుసు పచ్చిగా ఉంది. బెండకాయలు ఉప్పు ఎక్కువైంది. రియాకు అర్థమైపోయింది ఈ రోజు తన పని అయిపోయిందని. అప్పుడే బయట కూర్చున్న వాళ్ళ అత్తగారు ఇలా పిలిచారు. అమ్మా రియా, మా అందరికీ భోజనం తీసుకురా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆమె వెంటనే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు మరగబెట్టింది. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆ గిన్నెల్నే తీసుకొచ్చింది. అరే, కోడలు చాలా వంటలు చేసినట్టుంది. తీసుకురమ్మా, చాలా ఆకలేస్తుంది. అవును అన్నగారు, కరెక్ట్గా చెప్పారు, చాలా ఆకలేస్తుంది. అతను ఫస్ట్ గిన్నె మూత తీసినప్పుడే చాలా ఆశ్చర్యపోయారు. కోడలేంటి మ్యాగీ చేసింది? 2వ మూత తీయండి అన్నయ్య, అందులో ఏదోటి ఉంటుంది. అతను 2వ మూత తీసి చూడగానే అందులో కూడా మ్యాగీ ఉంది. ఇందులో కూడా మ్యాగీ ఉంది. అవును, ఇది వెజ్ మ్యాగీ చిన్నాన్ గారు. అయితే వేరే గిన్నెల్లో ఇంకే మ్యాగీ ఉందమ్మా? ఆ 3వ గిన్నెలోని మసాలా మ్యాగీ, 4వ దాంట్లో ఎగ్ మ్యాగీ ఉంది. తిని చూడండి, చాలా బావుంటుంది. రియా మాటలు విని ఆమె అత్తగారు తల బాదుకున్నారు. అయితే అక్కడ సుధీర్, పెద్దనాన్న, చిన్నాన్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కానీ రియా మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా వంట చేయడం నేర్చుకోలేదు. ఆమె అత్త కుసుమే అందరి కోసం వంట చేసేవారు. అయితే ఒకరోజు కుసుమ్ వంట చేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, ఆమెకు వయసు అవుతుంది. ఎంత వీలైతే అంత రెస్ట్ ఇస్తే మంచిది. మరియు భోజనంలో హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సూప్, పనీర్, పాలు, పెరుగు, గుడ్డుతో చేసినవి ఏదైనా. ఇంటి ఫుడ్ తింటే చాలా త్వరగా కోలుకుంటారు. లేకపోతే వీక్నెస్ పెరిగి తర్వాత చాలా కష్టమవుతుంది. రియా, సుధీర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. దారి పొడుగునా కుసుమేమనలేదు, సుధీర్ కూడా ఏమీ అనలేదు. మరుసటి రోజు కుసుమ్ పడుకుని లేచినప్పుడు, లేచి అందరి కోసం త్వరగా టిఫిన్ రెడీ చేస్తాను. కుసుమ్ వంటగదిలోకి వెళ్దాం అనుకున్నప్పుడే రియా అటునుంచి వస్తుంది. ఆమె చేతిలో పరాటా కూర ఉంది మరియు కళ్ళల్లో నీళ్లు. చూడటానికి పరాటా మాడిపోయి కూర పచ్చిగా ఉంది. కుసుమ్ రియాను చూసి నవ్వుతూ తలపై చేయి వేస్తే లాంది. ఏం పర్లేదు తల్లి, ఒక పని చెయ్యి. వంటగదిలో నా కోసం ఒక కుర్చీని పెట్టు. నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు చూడు, అంతా బానే అవుతుంది. ఆ రోజు నుంచి కుసుమ్ కోడలికి ఎలా వంట చేయాలో రోజు నేర్పించేది. రియా కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకునేది. 6 నెలల వరకు రియా మ్యాగీని అసలు ముట్టుకోలేదు మరియు ఆమె చాలా బాగా వంట చేయడం నేర్చుకున్నది. దానికి తోడు కుసుమ్ కూడా మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంది. అయితే ఒకరోజు రియా తన రూంలో ఉన్నప్పుడు కుసుమ్ ఒక గిన్నె పట్టుకుని రూంలోకి వచ్చింది. ఇదిగో రియా, ఇది తిను. అయ్యో అత్తయ్య, నేను ఆల్రెడీ వంట చేశాను కదా, మళ్ళీ ఎందుకు? అరే, మ్యాగీ చేశాను నీకోసం. నేను కూడా కొంచెం నిన్ను చూసుకుంటూ ఉండాలి కదా. Thanks for watching.